హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం టమాటా చారు సింపుల్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొన్ని టమాటాలు తీసుకుని నేనైతే 10 to 12 టమాటాలు తీసుకున్నాను. సో దాన్ని వీడియో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. అది చల్లారాక పైన తొక్క తీసుకొని టమాటాను ప్యూరీ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ప్రిపేర్ చేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ చారులో. సో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. సో దాన్ని కొంచెం వేగాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు, లైట్గా మగ్గినా సరిపోతుందండి. చారుకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, లైట్గా ఉంటేనే చారులో బాగుంటుంది. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకుందామండి. దీంట్లోనే కొంచెం మెంతి పొడి అండి, అది టేస్ట్ కోసం కొంచెం మెంతి పొడి వేసుకొని కలుపుకొని కారం వేసుకుందామండి. మీరు ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నారు కదా, అదే ఎక్కువగా తీసుకుంటే కారం వేయాల్సిన పని లేదు. సో కారం వేయాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువగా తీసుకోండి. అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసిన ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. సో అలా మగ్గాక మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా టమాటోలు, ఆ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ పడేయొద్దండి. సో నా చారులోకి అది వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా అయినా చారు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు కొంచెం మనకు చారు థిక్గా కావాలనుకుంటే కొంచెం బేసన్ పిండి సైడ్కి కలుపుకొని చారులో వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చామంటే మన చారు రెడీ అయినట్టండి. లాస్ట్గా మనం దీంట్లో కొంచెం నేను మ్యాజిక్ మసాలా యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే గరం మసాలా అయినా యూజ్ చేయొచ్చు, అది మీ ఆప్షనల్ అండి ఇది మాత్రం. సో కొద్దిసేపు మగ్గాక లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చారు రెడీ అయిపోతుందండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.